పెట్టి ప్లీజ్ కంటిన్యూ. ద ఆన్సర్ ఈజ్ నాట్ గోయింగ్. ఒక్క నిమిషం. మహాలక్ష్మి పథకం ద్వారా పుట్టిన ప్రతి బిడ్డకి 25,000 చొప్పున అకౌంట్ లో డిపాజిట్ చేస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు 2014 మేనిఫెస్టోలో. 2014 నుంచి 2019 దాకా ఒక్క ఆడపిల్ల కూడా ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదా అని అడుగుతున్నా నేను. నకిలీ మాటలు, అబద్ధాలు, వంచన తప్ప చంద్రబాబు నాయుడు చెప్పేది ఏవి జరగవు. ఉల్టా మేమిచ్చిన నవరత్నాలు కూడా అతను ఎత్తేస్తాడు. ఖచ్చితంగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తాడు. కాబట్టి నమ్మదగ్గ జగన్మోహన్ రెడ్డిని నమ్మండి. నమ్మకూడని చంద్రబాబు నాయుడు ఉత్తుత హామీలు నమ్మద్దండి. మిమ్మల్ని మోసం చేస్తాడు, దగా నాయుడు అని చెప్తున్నాడు. మేమిచ్చే అమ్మఒడి ఒక మనిషికి ఇస్తే మామూలుగా మేము 17,000 పెంచాం. ఆయనేమో ఇంట్లో నలుగురుంటే నలుగురికి, లేదంటే ఇంకా పిల్లల్ని కానండి కష్టపడండి, ఖచ్చితంగా మేము ఇంకా కూడా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం, నలుగురికి 5గురికి ఇస్తాం. ఇప్పుడు మేము ఇచ్చే స్కీములకేమో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్దంట. ఈయన 1,23,000 కోట్ల రూపాయల హామీలు ఏవైతే ఇచ్చాడో ఉత్తుత హామీలే కాబట్టి అప్పుడు అమెరికా అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ కొద్దిగా బుద్ధి ఇంగితం ఉండాలి చంద్రబాబుకి. చివరి అవకాశంగా అబద్ధాలు, నకిలీ మాటలు మాట్లాడుతున్నాడు నకిలీ నాయుడు గారు. ఓకే, ఇప్పుడు అడగచ్చా క్వశ్చన్ రవిచంద్రారెడ్డి గారు? కొన్ని పథకాలు ఐఎమ్ జస్ట్ డిస్కసింగ్. నేను చెప్తున్నా అంటే సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత సిలిండర్కి 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ ప్రయాణం కావచ్చు మహిళలకు, అండ్ ఇంకా తల్లికి వందనం పేరుతో ఆల్మోస్ట్ 13,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సంవత్సరానికి. సో ఇవన్నీ నిరుద్యోగ భృతి కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసే అంశాలు కాదా? ఎవరు మేడం ఎవరు చేశారు? కర్ణాటకలో ఫ్లాప్, దివాలా తీసుకుని ఇప్పటికీ ఇవ్వడంలే, చేతులు ఎత్తేస్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. నానా తంటాలు పడుతున్నాడు. ఏ విధంగా కన్విన్స్ చేయాలో తెలియట్లే, ఎట్లా కుదించాలో తెలియట్లే. ఇవన్నీ మేడం నాకు తెలుసు మేడం. నేను కూడా న్యూస్ లోనే ఉన్నాను. 2 స్కీములు మాత్రమే స్టార్ట్ చేశారు. కొత్త బస్సు ప్రయాణం ఫ్రీది స్టార్ట్ చేశారు. దాంట్లో మహిళల కోసం అని చెప్పి బస్సులు తగ్గించేశారు. మేల్ స్పెషల్ అని చెప్పి వేస్తున్నారు, మెన్ స్పెషల్ అని. మహిళలు కొట్టుకుంటున్నారు, ఈ బస్సు ప్రయాణం మాకొద్దు అని అంటున్నారు. కానీ ఖచ్చితంగా కూడా 3 సిలిండర్లది మన బిలో పావర్టీ లైన్ కింద 2వ అంశాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 200 యూనిట్లది ఒకటి మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మేము చెప్పాం కదా, దళిత వాడలకి మేము ఉచిత కరెంట్ ఇవ్వబోతున్నాం. 500కు పైబడ్డ దళిత వాడల్లో పంచాయతీలకు గుర్తించబోతున్నాం. దళితుల్ని పక్కన దగ్గరకు తీసుకుంటున్నాం. సోషల్ జస్టిస్ లో టాప్ ప్రయారిటీలోకి తీసుకుంటున్న పార్టీ వైఎస్ఆర్సీపీ. అంతేకాదు ఓబీసీలకు కానీ, కాపు నేస్తం కానీ, నేతన్న నేస్తం కానీ వాళ్ళందరికీ ఆపన్న హస్తం అందిస్తూ వాటిలన్నింటినీ కొనసాగిస్తున్నాం. రాబోయే 5 ఏళ్లు కూడా కొనసాగించబోతున్నాం. రైతు భరోసా మేము 15,000 ఈ రోజు 16,000కు పెంచాం. 16,000కు పెంచాం. అమ్మఒడి పెంచాం. ఖచ్చితంగా కూడా మేము చేసే 3 అంశాలు టచ్ చేసాం మేము. ఒక్కసారి మనతో పాటు